గణపురం మరియు పెదమందడి మండల కేంద్రంలో భూభారతి భూమి హక్కుల రికార్డు 2025 చట్టం గురించి అందులోని ముఖ్యాంశాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు, మేధావులు, నాయకులు సహా అందరి సలహాలు సూచనలతోనే ప్రభుత్వం భూభారతి చట్టం 2025ను రూపొందించి అమల్లోకి తెచ్చిందని చెప్పారు. గతంలో అమల్లో ఉన్న ధరణి కారణంగా రైతులకు అనేక సమస్యలు ఎదురయ్యాయని ఇప్పుడు ప్రజా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో అన్ని వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అదేవిధంగా వారసత్వంగా సంక్రమించే భూముల మ్యుటేషన్ల విషయంలో నోటీసులు జారీ చేయాల్సిన ప్రక్రియపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. భూభారతి చట్టం 2025 ప్రకారం ఒకే రోజు రిజిస్ట్రేషన్తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్క భూ మతానికి యూనిక్ ఐడి భూదార్ ఇవ్వటం గురించి కూడా తెలియజేశారు. ఆదర్శ్ సురభి సార్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు శ్రీ కుమార్ అధికారి 1948లో ఒకటి వచ్చింది. దాని ప్రకారమే మనము కాస్ట్లా పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రూల్స్ ఫ్రేమ్ కాకుండా 5 సంవత్సరాల తర్వాత తీసుకోవడం జరిగింది. భూభారతి చట్టం ముఖ్యంగా మనకు కొన్ని సెక్షన్స్ ఏం కావాలి తల్లి మొత్తం వీడియోలు పెడతారు, ఫోటోలు పెడతారు, వీడియోలు. మేఘారెడ్డి సార్కి అందరికీ నమస్కారం. ఎన్ని రోజులు మేము లావు బియ్యం తింటున్నాము. ఇప్పటి నుంచి మాకు సన్న బియ్యం ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ను రద్దు చేసేసి భూమాత పోర్టల్ను మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కరణ చేసింది హైదరాబాద్లో. దానిలో భాగంగానే ఈరోజు వనపర్తి జిల్లాలో 2 మండలాలు ఎంపిక చేసి ఇలా గన్పూర్, పెద్దమండలం గౌరవ కలెక్టర్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, అందరు అధికారులు, మా నాయకులందరూ మండలం లాంచింగ్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఒక స్వప్న మన దళిత మహిళ తాలికి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 3 కోట్ల 10 లక్షల మందికి ఒక్కొక్కరికి 6 కిలోలు ఆ దొడ్డు బియ్యం కాకుండా హైదరాబాద్లో శ్రీమంతులు తినే భోజనం కూడా తెలంగాణ రాష్ట్రం పెద్దమంది గ్రామంలో ఈ గల్లీలో ఇంకా ఈ హరిజనవాడలో ఈ కాలనీలో మా కుటుంబాలు, స్వప్నమ్మ వాళ్ళ కుటుంబాలు కూడా సన్నబియ్యం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి అందరికీ సన్నబియ్యమే ఇవ్వాలని ఆలోచించుకున్న కాబట్టి దాన్ని ప్రజల్లో స్పందన ఎట్లుందని నేను గౌరవ కలెక్టర్ ఆ స్వప్నమ్మ ఆ ఇల్లు కూడా చాలా ఇబ్బంది ఉంది. సో ఆల్రెడీ ఆమె అప్లికేషన్ ఇట్లా ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు కొత్త రేషన్ కార్డు దీంట్లో భాగంగా సన్న బియ్యం పేద ప్రజలకు ఏం కావాలని వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మోడల్ స్కూల్ ఇన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ బీద కుటుంబాలను బాగుపడుతుంది. చట్టం గురించి ప్రజలలోకి ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అని తెలియజేయడానికి ఈ సదస్సులు అనేది మేము కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. చాలా ఉన్నాయి, వాటన్నింటినీ ఒక చోటికి తీసుకొని వచ్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కొనుగోలు చేసుకున్న, విక్రయించుకున్న వారి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములని వారి మీద ఉన్న వాళ్ళ రైట్స్ కావచ్చు అవి కరెక్ట్ గా ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. చాలా వివరంగా చెప్పారు. నేను కూడా క్లుప్తంగా ఒక 5-6 అంశాలు చెప్పి ముగిస్తాను. ఇది కేవలం సాగు చేసుకోవడానికి కాదు, భూమి ఒక అసెట్ లాగా మనం చూస్తాం. ఒక సెక్యూర్ కొని మనం దాని వల్ల డబ్బుతో వేరే ఉపయోగాలు కూడా వాడుకోవచ్చు. సో అది ఇక్కడైతే ఈ చట్టాలు మంచిగా ఉన్నాయో
ఈ విక్రయాలు అనేది ఈ భూమి నుంచి వాల్యూ తీసుకోవడం అనేది మంచిగుందో అలాంటి దేశాలు చాలా ముందుకు వెళ్తా ఉన్నాయి. మన తెలంగాణ రాజ్యంలో కూడా ఇది మంచిగా ఉండాలని చెప్పి ఇదివరకు ఉన్న చట్టాలలో ఇన్స్టెంట్ మ్యూటేషన్ అనేది లేకపోయాయి. అంటే నేను ఒక సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి భూమి కనుక కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు రిజిస్టర్ దస్తావేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తహసీల్దార్ కార్యక్రమం వెళ్ళి నేను ఇక్కడ అయ్యా నేను ఇట్లా కొన్నాను, నా పేరు మీద పహానీలో కూడా పేరు మార్చమని చెప్పవలసి ఉంది. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఇప్పుడు తహసీల్దార్ గారే రిజిస్ట్రార్ గా ఉన్నారు. మనం తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ దస్తావేజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా ఎవరైతే అమ్మినారో వాళ్ళ పేరు తొలగించి మన పేరు అప్పటికప్పుడే ఒక నిమిషంలోనే మన పేరు వచ్చేస్తుంది. సో ఇది ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ వల్ల మనకి ఇది జరుగుతుంది. అట్లానే మనం సక్సెషన్ అంటాం. అంటే ఎవరైనా పెద్ద చనిపోయినప్పుడు వారికి ఉన్న వారసత్వానికి ఎలా భూములు రావాలనేది ఇదివరకు ఇంతకుముందు ఉన్న చట్టాలలో ఎలాంటి టైం లిమిట్ లేకుండే. తహసీల్దార్ దగ్గరికి అప్లై చేస్తే కొన్ని 2-3 నెలలు తీసుకొని కూడా ఇంకా క్లియర్ చేయకుండా సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వివరంగా ఈ చట్టంలో ఒక 30 రోజులు అందరికీ నోటీస్ పుట్టించి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరైతే మిగతా వారసులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీస్ పుట్టించి దాని తర్వాత 30 రోజుల్లోనే తహసీల్దార్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు ఈ సక్సెషన్ దస్తావేజుని పూర్తి చేయాలి. ఒకవేళ చేయకపోతే 30 రోజుల తర్వాత ఆటోమేటిక్ గా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు మీదకి భూమి వెళ్ళిపోతుందని మనకి రూల్స్ లో స్పష్టంగా ఉంది. ఏంటంటే ఇందాక మీకు ఆర్డీఓ గారు చెప్పారు, ఒక పెద్ద చనిపోయినారు, వాళ్ళకి 4 ఎకరాలు ఉన్నాయి, 4 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు హైదరాబాద్ లో ఉంటారు, 2 ఇక్కడే ఉంటారు. వాళ్ళిద్దరు వచ్చి ఇప్పుడు అప్లై చేసుకుంటారు. మా నాన్నగారు చెప్పినారు, మా పేరు మీద 4 ఎకరాలు చేసేయండి, మేము ఇద్దరమే వారసులు అని చెప్పి ఇప్పుడు వాళ్ళిద్దరి మీద తహసీల్దార్ గారు చేసేసినారు అనుకోండి. ఇప్పుడున్న చట్టంలో దీన్ని మనం తిరిగి నలుగురికి చేయాలి. వాళ్ళ మిగతా 2 కొడుకులు వచ్చి లేదు తప్పు జరిగింది తహసీల్దార్ గారు, మాకు కూడా హక్కు మా నాన్నగారు భూమి కాబట్టి మాకు కూడా కొద్దిగా కేవలం ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళమనే చెప్పగలుగుతాం. ఇది మీ కుటుంబ సమస్య, మా దగ్గర మీకు తెలియదు, మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు ఒకవేళ ఇలా తహసీల్దార్ గారు పొరపాటు చేస్తే మీరు ఆర్డీఓ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ అప్పీల్ ప్రొవిజన్ అనేది ఉంది. మీరు అక్కడికి వచ్చి తహసీల్దార్ గారు తప్పు చేసినారు, ఇది మాకు న్యాయం చేయడానికి మీరు చెప్పొచ్చు. ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కోర్టు కూడా కండక్ట్ చేసి దాన్ని సరిదిద్దే అవకాశం ఇప్పుడు మనకి ఈ చట్టంలో కలిగి ఉంది. గ్రామంలో ఏదైనా సర్వే నెంబర్ కి మీకు ఎవరెవరు పట్టేదారు ఎంత విస్తీర్ణం ఉంది అదంతా అడిగితే ఆ పట్టేదారు అనుమతితోనే మేము మీకు ఇచ్చే అవకాశం ఉండేది. ఎవరైనా అనుమతి ఇవ్వకపోతే మేము బయటకి ఇచ్చే వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు అట్లా లేదు. సర్టిఫైడ్ కాపీ అనేది తహసీల్దార్ గారు ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉంది. అదొక్కటే కాదు, పహనీ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో కూడా మనకు క్లియర్ గా ఉంటుంది. ఎవరైనా కూడా వీటిని చూసుకోవచ్చు. కూడా ఈ క్రాప్ లోన్ కి మనం అప్లై చేసుకుంటే 2 లక్షల లోపల కనుక ఉంటే ఇప్పుడు ఫిజికల్ పట్టా కాపీని కూడా అవసరం లేదు. ఏదైతే ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో మనకి ఆన్లైన్ లో కనిపిస్తుందో బ్యాంకు వాళ్ళు కూడా కేవలం దాన్ని చూసి ఇప్పుడు ప్రతి భూమికి కూడా ఒక భూదార కార్డులాగా ఇచ్చేసి, సో ప్రతి రైతుకి వారికి ఒక భూమికి ఒక భూదార కార్డులాగా ఇచ్చి వాటి హద్దులు ఏంటి, మన శాటిలైట్ తోటి వాటి హద్దులు ల్యాండ్ మార్కెట్ ఫిక్స్ చేసి క్లియర్ గా ఎక్కడ ఉంది వారి భూమి ఎంత విస్తీర్ణం ఉంది అది కూడా త్వరలో ప్రభుత్వం సర్వేల ద్వారా ఎక్సర్సైజ్ చేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఏదైతే ఇదివరకు ఒక రికార్డు ఉండేదో